డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. తెలంగాణ బడ్జెట్ కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. బడ్జెట్ పై సభలో సమాధానం ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత 10 ఏళ్లు ఉద్యోగాల కోసం యువత గడ్డాలు పెంచుకొని తిరిగారని, కానీ తమ ప్రభుత్వంలో ఉద్యోగాల జాతర పెట్టామన్నారు భట్టి. ఈ జాతర కొనసాగుతుందని చెప్పారు ఆయన. ఇంకో 2000 మందికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 6 గ్యారెంటీలకు కట్టుబడి ఉన్నామన్న భట్టి విక్రమార్క డబ్బులు ఇవ్వకుండా చేతులు దులుపుకోబోమని స్పష్టం చేశారు ఆయన. మరోవైపు పరీక్షలు పెట్టింది తామే, ఉద్యోగాలు ఇచ్చింది తామే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తమ క్రెడిట్ను కాంగ్రెస్ వారి ఖాతాలో వేసుకోవడం బాగోలేదని చెప్పారు ఆయన. కడియం వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లో ఇబ్బందులుంటే వాటిని సెట్ చేసి ఫలితాలు తామే ఇచ్చామన్నారు. కడియం శ్రీహరికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ది ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం అని అన్నారు. ఉద్యోగాల పండగ ఉద్యోగాల జాతర మొదలుపెట్టాము ఈ రాష్ట్రంలో. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఈ సంవత్సరం మొత్తం ఇటువంటి జాతరలే ఉంటాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక కార్యక్రమం చూసాం. ఈ రోజు కూడా ఇంకొక 2000 మందికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ఇవాళ వాళ్ళకు కూడా పిలిచి భారీ ఎత్తుగా హైదరాబాద్ పిలిచి నియామక పత్రాలు అందిస్తారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు వాళ్ళు కన్న కళలు నిజం చేయటం కోసం ప్రతిరోజు వాళ్ళ కోసం ఆలోచన చేస్తాం అధ్యక్ష. సాధ్యమైనంత వరకు